అనకాపల్లి పట్టణం నడిబొడ్డున ఉండేటువంటి ప్రాంతం ఎన్టీఆర్ స్టేడియము. ఆ పక్కనే ఉండే డీసీఎంఎస్ ఆ సైట్ స్థలంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాం. అదేవిధంగా రావు గోపాలరావు కళా కేంద్రం పక్కన ఉప్పల చంద్రశేఖరరావు కళ్యాణ మండపం. ఇటుపక్క జ అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయం, అటుపక్క ఎన్టీ రామారావు ఆసుపత్రి, ఇటుపక్క ఆర్టీసీ కాంప్లెక్స్, పక్కనే న్యూ కాలనీ. ఒక వుడాకి అతిపెద్ద లేఅవుట్ అనకాపల్లిలో ప్రప్రథమంగా వేసినటువంటి లేఅవుట్. అక్కడ అనేక మంది రెసిడెన్షియల్ ఏరియా పూర్తిగా ఉండేటువంటి ప్రాంతం. మరి ఈ హాస్పిటల్స్ ఉండేటువంటి ప్రాంతం. అలాగే ఇవన్నీ కూడా ఇటువంటి ప్రాంతంలో ఇక్కడ బంకు నిర్మాణం తలపెట్టడం గత ప్రభుత్వ హయాంలో దానికి డీసీఎంఎస్ పాత పాలక వర్గం దానికి పర్మిషన్ ఇవ్వడం తెలుసో తెలియకో. దాని తర్వాత 33 సంవత్సరాల లీజుకి ఈ స్థలాన్ని ముందు భాగాన్ని లీజుకి ఇచ్చేయడం. దాన్ని అప్పుడు మనం ప్రజా సంఘాలన్నీ కూడా దానికి అడ్డుకట్ట వేయడం, అభ్యంతరాలు తెలపడంతో దాన్ని ప్రభుత్వాన్ని విరమించుకున్నారు, ఆపేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే ప్రాతిపదికన ఇది ఇక్కడ తగదు, ఈ అందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అవాళ సీఎం రమేష్ గారు కూడా ఎంపీ గారు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో విజిట్కి వచ్చినప్పుడు ఇవన్నీ ప్రజలకు విన్నవిస్తే దాని మీద వెంటనే తక్షణమే ఆయన జాయింట్ కలెక్టర్ విశాఖపట్నం వారితో మాట్లాడి ఒక లెటర్ కూడా డ్రాఫ్ట్ చేసి ఆ లెటర్ ద్వారా ఇక్కడ బంకు నిర్మాణం చేయడానికి తగదు, ఇది ఈ ప్రభుత్వ స్థలంలో మేము ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కాంప్లెక్స్ ని కడతాం, అందులో అవసరమైతే ఆయన ఎంపీ ఫండ్స్, అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్, ఒకవేళ ప్రభుత్వ నిధులు రాకపోతే కష్టమైతే ఎంపీ నిధులు సిఎస్ఆర్ నిధులతో కూడా ఈ కార్యక్రమ సముదాయాలు మేము నిర్మిస్తామని చెప్పి ఆయన స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దాంతో వాళ్ళు డ్రాప్ అవడం జరిగింది, ఆ ప్రపోజల్ విత్డ్రా అవడం జరిగింది. సుమారు ఇది సంవత్సరన్నర అయిందండి ఇది జరిగి. మళ్ళీ తక్షణమే ఇప్పుడు మొన్న నేనే 10 రోజుల క్రితమే కూడా ఇక డీసీఎంఎస్ స్థలం ఎకరా 60 సెంట్లలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఇక్కడ నిర్మించాలి, కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ కార్యాలయాలు కూడా ఇక్కడ నడిబొడ్డున ఉండాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఏదైతే ఉందో అది 2 ఎకరాల 60 సెంట్లు పాత హాస్పిటల్, జీవీఎంసీ జోనల్ కార్యాలయం, అలాగే కంపోస్ట్ యార్డు 3 కలిపి అక్కడ కూడా ఒక పెద్ద సముదాయం వస్తుంది. వైజాగ్ లో ఉడా కాంప్లెక్స్ ఏ విధంగా అయితే ఉందో విఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఇప్పుడు అందులో 9 అంతస్తుల ఆఫీస్, మొత్తం గవర్నమెంట్ ఆఫీసులన్నీ ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా అనకాపల్లిలో కూడా నడిబొడ్డున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇక్కడ నిర్మించడానికి అవకాశం ఉంది. నిర్మిస్తే ప్రజలందరికీ అందుబాటులో అధికారులు ఉంటారు. ముఖ్యమంత్రి గారు కూడా అదే కోరుతా ఉన్నారు, ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండండి, ప్రజా సమస్యలు తీర్చడానికి మీ సమయాన్ని కేటాయించండి అని. అందులో భాగంగా ఈ ప్రతిపాదనలు పెడితే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇవాళ మనం చూస్తే ఈ సైట్ లో ఇవాళ ఎవరో కాంట్రాక్టర్ అనే పేరు చెప్పి, ఆ పేరు కూడా ఎవరో చెప్పట్లేదు, ఇవాళ ఈ లారీతో ఇసుక తీసుకొచ్చి ఇక్కడ జేసీబీ కూడా ఇప్పటి వరకు పనిచేసింది, మేము వచ్చే టైంకి మా వస్తున్నాం అని తెలిసి వెళ్ళిపోయారు. జేసీబీతో ఇవన్నీ కూడా నిర్మాణం చేస్తా ఉన్నారు. మరి ఏ నిర్మాణం చేస్తారు, ఎవరు నిర్మాణం చేస్తా ఉన్నారు? కాంట్రాక్టర్ తో ఫోన్ లో మాట్లాడితే నేను తిరుపతిలో ఉన్నానండి, ఇప్పుడు రావడానికి అవదు, నేను తర్వాత వచ్చి చెప్తాను. దేనికోసమయ్యా, ఇది బంక్ కాదు కదా, బంక్ క్యాన్సిల్ చేశారు కదా, ఎంపీ గారు లెటర్ ఇచ్చారు, ప్రభుత్వ అధికారులు కూడా దానికి సమ్మతి తెలిపారు అని అంటే, లేదు సార్ మాకు అధికారులేమో మాకు బిల్లులు ఉన్నాయి, బిల్లుల కోసం నువ్వు చెప్పిన పని నువ్వు పని చేసేసి ఆ తర్వాత నీ బిల్లు తీసుకొని నువ్వు వెళ్ళిపోదు కానీ అన్నారట కాంట్రాక్టర్ తో. అది ఎంతవరకు సాబండి? ఏ కాంట్రాక్టర్ అంటే కాంట్రాక్టర్ ముసుగులో ఇది కబ్జా చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తా ఉన్నారా? అది మా భయం. అంటే ఇంత సడన్ గా ఇవన్నీ ఈ కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరమే ఉంది? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజాప్రతినిధులకే అభీష్టానికి వ్యతిరేకంగా ఈవేళ ఇక్కడ దొంగచాటుగా నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రాత్రిపాటు పనులు చేస్తున్నారు, అలాగే పరదాలు కట్టి పని చేస్తా ఉన్నారు. ఎందుకండి ఇవన్నీ? అంత అవసరమే ఉంది? దొంగచాటుగా పని చేయాల్సిన అవసరం ఏంది? ఎవడ కాంట్రాక్టర్ వస్తే ఆడికి ఇచ్చిన అధికారిక ఉత్తర్వులతో రావాలి కదా. ఆడెవరు కనిపించకుండా దొంగచాటుని రాత్రిపూట పనిచేసి ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోము. దీన్ని ఆపడానికి ఇవాళ రావడం జరిగింది. వీళ్ళకి కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి పాపం ఇక్కడ తెలియక ఇసుక కాంట్రాక్టర్లు కానీ వీళ్ళకి కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది, దయచేసి ఇటువంటి అన్యాక్రాంతం చేసేటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉండండి. ఇది ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఈ 2 స్థలాలని తప్పనిసరిగా ప్రభుత్వ నిధులతోనే ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల నిర్మాణం జరగాలి. అది కాకుండా ఏ ప్రైవేట్ వ్యక్తులు చేసినా మేము ఒప్పుకునేది లేదు. తెలుగుదేశం పార్టీ తరపున మేమందరం, అలాగే బీజేపీ సీఎం రమేష్ గారు, అలాగే జనసేన కొంతల రామకృష్ణ గారు, ఎందుకంటే అందరూ పీలా గోవింద్ గారు, మేము అందరూ సీఎం రమేష్ అందరం కలిపే చెప్పాం. దాని మీదనే అందరూ క్యాన్సిల్ చేయడం జరిగింది.
ఇవాళ ఇంతమంది కూటమి ప్రభుత్వ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నా కూడా ఏకపక్షంగా ఇటువంటి కబ్జాకి అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పోలీసు వారిని కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి ప్రభుత్వ స్థలాలు ఇవే కాదు మిగతా ప్రభుత్వ స్థలాలు కూడా నేను లిస్ట్ ఇస్తాను వాళ్ళకి. ఈ స్థలాల మీద మీ కన్నేయండి, మీ నిఘా ఉంచండి, ప్రభుత్వ స్థలాలను కాపాడండి. మనం భావితరాల వారికి మనం ఇచ్చేది ఇది ఒకటేనండి, ప్రభుత్వ స్థలాలు ఒకటే, ఇంకేం మిగలవు. తర్వాత ఈ కూడా ఈ బంకులు కాటికి 33 సంవత్సరాలకి 50,000 కట్టండి, 33 సంవత్సరాలకి ఇచ్చేస్తారట. ఇది ఎంత అన్యాయం అండి ఇది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.